ఆ మధ్యన ఒక కార్టూన్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తయారు చేశారు మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన ఇంజినీర్లు. ఏది 1000 మంది పని ఇదొక్కటే చేసేసుద్దండి అని చెప్పేసి. మేనేజ్మెంట్ సూపర్ అని చెప్పి కంగ్రాట్స్ అని చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌తో ఫస్ట్ కాగితం నువ్వే తీసుకుందువు గాని అని చెప్పేసేసి తీసుకోమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతని ఉద్యోగమే తీసేసింది. ఎందుకయ్యా అంటే ఎంతమంది ఆ వేల మందిలో నువ్వు కూడా ఉన్నావు. పనికి ఇంకెందుకు నీ పనంతా నేను చేస్తాను కదా అని. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాక ఉద్యోగాల కోత అనేది కంటిన్యూ చేస్తుంది. ఏడాది మూడో విడత లే ఆఫ్‌లు ఉండబోతున్నట్టు చెప్తుంది. విక్రయాల విభాగంలో వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. జూలై ప్రారంభంలో దీనికి సంబంధించిన ప్రకటన రాబోతోందని బ్లూంబర్గ్ చెప్తోంది. ఏఐ కారణంగా భారీగా పెట్టుబడులు పెడుతూ పునర్నిర్మాణ ప్రక్రియలో కంపెనీ ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఏడాది మేలో 6,000 మంది ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్ వారాల వ్యవధిలో రెండో విడత 300 మందిని పైగా తొలగించింది. కొత్త ఆర్థిక సంవత్సరం జూలైలో ప్రారంభమవుతుంది. ఈసారి ఉద్యోగుల తొలగింపు ప్రభావం సేల్స్ బృందాల మీద ఎక్కువగా ఉంటుంది అన్నటువంటిది చెప్తున్నారు. గతంలో తీసేసిన వాళ్ళలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు ఉంటే 24 జూన్ నాటికి కంపెనీలో మొత్తం 2,28,000 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే ఇందులో 45,000 మంది సేల్స్ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. 23 జనవరిలో కూడా కంపెనీ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇంకెంతమందిని తొలగిస్తుందో తెలియదు.